అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలోనే మహిళా బిల్లు అనేది ఒక పెద్ద చర్చగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం ఓవైపు చెబుతా ఉంది. పార్లమెంట్లో నారీ శక్తివంతం అధినియం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని కేంద్రం చెబుతా ఉంది. అయితే ఇది మంచి నిర్ణయం, అందరూ స్వాగతిస్తారు. మహిళలు ఎదగాలనేదే మా కాన్సెప్ట్, అందరి కాన్సెప్ట్. మేము కూడా ఎవరైనా బీసీ సంఘాలైన ఎవరైనా దీనికి వ్యతిరేకం కూడా కాదు. అయితే ఈ సందర్భంగా ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. 33%లో ఓబీసీ మహిళలకు హక్కు ఎక్కడ ఉంది, వారికి ప్రత్యేక స్థానం ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్ననే ఈరోజు చర్చగా మారింది. ఇప్పుడు మహిళలంటే ఓ వర్గానికి సంబంధించిన వారు కాదు. సమాజంలో ఓబీసీ మహిళలు ఉన్నారు, కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు, సింహభాగము మహిళలే ఉన్నారు ఓబీసీ వాళ్ళు. మరి వాళ్లకు రాజకీయాల్లో స్థానం లేకపోతే ఈ రిజర్వేషన్ అసలు ఎవరికి ఉపయోగపడుతుంది అనే సందేహము దేశం మొత్తం ఒక చర్చగా మారిన విషయం అని నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకసారి మనం లోక్సభలో గణాంకాలు చూస్తే ఆల్మోస్ట్ 543లో ఒక 78 మంది మహిళలు ఉన్నారు. రాజ్యసభలో చూసుకుంటే రఫ్గా 25 నుంచి 30 వరకు మధ్యలో ఉంటారు. అంటే మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉంది, 15% దాకా ఉంటుంది. కానీ అందులో ఓబీసీ మహిళలది చూసుకుంటే నిజంగా ఎంత బాధాకరం విషయం అంటే కనీసం 5% కూడా దాటకుండా ఉన్నది. అంటే ఎంత దారుణమైన, అసలు ఓబీసీ మహిళలు కరువైపోయారు. అంటే స్పష్టంగా ఏంది, వెనుకబడిన మహిళలు ఇంకా చీకట్లోనే ఉన్నారు, అంధకారంలోనే ఉన్నారు, రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనేది అక్షర సత్యం. ఇదేనా మహిళా సాధికారత అని ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదేనా న్యాయం? ఒకసారి మీరు చెప్పాలని